హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఇవాల్టి వీడియో వచ్చేసి కిచెన్ డీప్ క్లీనింగ్ అన్నమాట. సో ఉగాది కోసం అయితే నేను కిచెన్ క్లీనింగ్ చేసుకుంటున్నాను. ఈ టిప్స్తో క్లీన్ చేసుకుంటే మనకు బొద్దింకలు అనేవి రావండి. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ టిప్స్ అన్నీ మీకు తెలియాలంటే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నేనైతే ఇక్కడ ముందుగా కబోర్డ్స్లో ఉన్న ఐటమ్స్ అన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. సో మన క్లీనింగ్ కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాను. అండ్ న్యూస్ పేపర్స్ అన్నీ కూడా తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. సో క్లీనింగ్కి ఈజీగా ఉంటుందని చెప్పేసి. సో చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. చూస్తున్నారా, నా చేతిలో ఉన్న బ్రష్ వచ్చేసి ఇది చాలా ఈజీగా క్లీన్, మనకు ఎక్కడ ఉన్నా కానీ అంత డస్ట్ క్లీన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా సందుల్లోకి ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయో అక్కడ ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకుంటే మనకు ఎక్స్ట్రా డస్ట్ అంతా కూడా వెళ్ళిపోతుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ని నేను ఇక్కడ వెనిగర్లో డిప్ చేసుకొని క్లీన్ చేసుకుంటున్నానండి. వెనిగర్లో డిప్ చేసుకుంటే మనకు క్లీనింగ్కి చాలా ఈజీ అవుతుంది. అండ్ ఎక్కడ జిడ్డు ఉన్నా కానీ నీట్గా క్లీన్ అయిపోతుంది అన్నమాట. సో బొద్దింకలు అనేవి కూడా రావు. సో ఈ విధంగా మొత్తం ఒక క్లాత్ తీసుకొని ఈ విధంగా తూడ్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, నేను పైన ర్యాక్ అయితే క్లీన్ చేసేసాను. అండ్ నెక్స్ట్ కింది ర్యాక్ను కూడా క్లీన్ చేస్తున్నాను. సో 1 by 1 క్లీన్ చేసుకుంటా ఉంటే మనకి ఈజీగా అవుతుంది అన్నమాట. సో ఒకేసారి సామాన్లన్నీ తీసుకోవచ్చు, బట్ అంతా మనకి ఎక్కడ ఏం సర్దాలో కూడా మనకు కొంచెం మళ్ళీ టైం ఎక్కువ తీసుకుంటుంది కదా. సో అలా కాకుండా నీట్గా ఈజీగా క్లీన్ అయిపోవాలంటే స్టెప్ బై స్టెప్ ఈ విధంగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో నేనైతే ఇక్కడ న్యూస్ పేపర్స్ అన్నీ ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ మొత్తం అన్ని సేమ్ ప్రాసెస్లో అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. సో ఇలా క్లీన్ చేసుకుంటే మనకు డస్ట్ అనేది ఉండదు అండ్ బొద్దింకలు కూడా రావు. చూస్తున్నారు కదా, ఎంత ఈజీగానో క్లీన్ చేసుకోవచ్చు. ఈ బ్రష్ ఉంటే చాలన్నమాట. చూస్తున్నారు కదండి. సో ఇలాగే అన్ని ర్యాక్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 1/2 hour అలాగే వదిలేసేయండి. ఎందుకంటే మనము ఇక్కడ వెనిగర్ క్లాత్తో క్లీన్ చేసుకున్నాం కదా. సో కొంచెం తడి వాటర్ ఉంటుంది కదా, అదంతా డ్రై కావడానికి ఒక 1/2 hour అయితే అలాగే వదిలేసేయండి. సో లేదంటే వాటర్ ఉంటే మనకు మొత్తం జంక్ వస్తుంది అన్నమాట. సో అందుకని ఒక 1/2 hour తర్వాత ఈ విధంగా న్యూస్ పేపర్ మొత్తం ఒకసారి పరచుకోవాలి. నేను ఇక్కడ న్యూస్ పేపర్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, డిషెస్ ఎంత క్లీన్ చేసినా కానీ ఎక్కడో ఒక్కొక్కసారి వాటర్ డ్రాప్స్ అనేవి ఉంటాయి కదండి. సో అవి వాటి వల్ల జంక్ వస్తుంది. సో ఈ న్యూస్ పేపర్ ఏంటంటే వాటర్ని పీల్చుకుంటాయి కదండి. అందుకే నేనైతే ఈ విధంగా ఎప్పుడు ఇదే టిప్ని ఫాలో అవుతాను. సో ఈ విధంగా న్యూస్ పేపర్ పరుచుకున్న తర్వాత డిషెస్ అన్ని ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకుంటూ ఇలా స్టెప్ బై స్టెప్ అన్ని సర్దేసుకుంటే సరి అన్నమాట. సో నెలకు ఒకసారి ఈ విధంగా మనం నీట్గా క్లీన్ చేసుకుంటే మనకు బొద్దింకలు రావన్నమాట. సో నేనైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను. సేమ్ ప్రాసెస్లో నేను ఇదే టిప్ని ఫాలో అయ్యి క్లీన్ చేసుకుంటూ ఉంటానన్నమాట. Let me up with a bright smile on now. Put me in the dark, so won't get lost now. To the moonlight, eyes you are real. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇంకా టోటల్లీ అన్ని ర్యాక్స్ అయితే ఇలా నీట్గా సర్దేసుకున్నానండి. పాత న్యూస్ పేపర్లు అన్నీ తీసేసి కొత్త న్యూస్ పేపర్లు అయితే ఈ విధంగా పెట్టేసుకుని డిషెస్ అన్నీ క్లీన్గా నీట్గా సర్దేశాను. సో ఇంకా 1 month వరకు అయితే ఈ పని తప్పిందన్నమాట. సో నేనైతే ఎప్పుడు పండగలు వచ్చినా కానీ ఇలాగే క్లీన్ చేసుకుంటాను. అండ్ నెలకు ఒకసారి కూడా ఇలాగే క్లీన్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే లోపల క్లీనింగ్ అయిపోయింది. అండ్ బయట కబోర్డ్స్ క్లీన్ ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూపిస్తున్నాను. చాలా ఈజీగా అయితే తల మెరుస్తాయండి. కబోర్డ్స్ అన్నీ కూడాను కొత్త వాటిలా మెరుస్తాయి. అండ్ ఫ్రెండ్స్, DIY లిక్విడ్ కోసం అయితే నేను కొన్ని హాట్ వాటర్ తీసుకున్నాను. అలాగే 2-3 టేబుల్ స్పూన్ల వెనిగర్, అలాగే మనం తినే వంట సోడా ఉంటుంది కదండి, వంట సోడా యాడ్ చేసుకున్నాను. అండ్ 2 టేబుల్ స్పూన్ అయితే నేను ఇక్కడ విమ్ జెల్ యాడ్ చేస్తున్నాను. ఇది బెస్ట్ లిక్విడ్ అన్నమాట కబోర్డ్ క్లీనింగ్కి. సో మన కిచెన్లో అయితే చాలా జిడ్డు పేరుకుపోతుంది కదా కబోర్డ్స్ పైన. సో ఇది బెస్ట్ లిక్విడ్ అండి. సో మీరైతే తప్పకుండా ఇది ఫాలో అవ్వండి. సో ఎంత జిడ్డు ఉన్నా కానీ ఈజీగా అయితే క్లీన్ అయిపోతుందంటే నమ్మండి. సో మీరైతే తప్పకుండా ట్రై చేసిన తర్వాత మీ క్లీనింగ్ ఎలా అయిందో నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి.
అండ్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ అయితే ఒక స్ప్రే బాటిల్లో కానీ నేనైతే ఇక్కడ కాటన్ క్లాత్తో క్లీన్ చేసుకుంటున్నాను. స్ప్రే బాటిల్లో వేసుకున్న తర్వాత స్ప్రే చేసుకుంటూ కూడా క్లాత్తో క్లీన్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇక్కడ కాటన్ క్లాత్తో ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మనకు కొత్త వాటిలా కబోర్డ్ షైన్ అవుతాయంటే మీరే నమ్మండి. సో చూస్తున్నారు కదండి, చాలా ఈజీగా అయితే క్లీన్ అయిపోతుంది. మన కిచెన్లో చాలా జిడ్డు పేరుకోపోతుంది కదా, అలాంటి వాటికైతే ఇది బెస్ట్ క్లీనింగ్ స్ప్రే అన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, కప్బోర్డ్స్ అన్నీ కూడాను కొత్త వాటిలా షైన్ అవుతున్నాయి కదండి. సో లిక్విడ్ అంత బాగా పనిచేస్తుంది అన్నమాట. సో మీరైతే తప్పకుండా ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఓన్లీ కిచెన్ కప్బోర్డ్స్ అనే కాదండి, డోర్లు కానీ, మిర్రర్స్ కానీ, ఫ్రిడ్జ్ కానీ ఈ విధంగా అన్నిటిని అయితే క్లీన్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇలా అయితే క్లీన్ చేసుకొని మీరు కూడా క్లీన్ చేసుకున్న తర్వాత మీకు ఈ టిప్ యూజ్ అయిందా అనేది నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళతో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.